మోంతా తుఫాన్ కారణంగా వినుకొండ పట్టణంలోని అరుంధతి కాలనీ జలమయమైంది. కాలనీ నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించి 200 కుటుంబాలను అక్కడి నుంచి తరలించి నిర్మలా స్కూల్లో పునరావాసం కల్పించారు. మరోవైపు మార్కాపురం రోడ్లోని పసుపులేరు బ్రిడ్జి వద్ద నివాసం ఉంటున్న కూలీల గుడిసెలు వర్షానికి మునిగిపోవడంతో అధికారులు వారిని అక్కడి నుంచి తరలించి దగ్గరలో ఉన్న భవనాల్లో పునరావాసం కల్పించారు. ఇక్కడ ఇబ్బంది లేదు. వినుకొండ టౌన్ మాట్లాడుతున్నాను. నైట్ నుంచి కురుస్తున్న వర్షం వల్ల కూడా మన వినుకొండ పట్టణం పరిధిలోని అరుంధతి కాలనీ ఆ ఏరియాలో చెక్కవాగుల నుంచి వాటర్ అంతా రావడం వల్ల తహసీల్దార్ వినుకొండ గారు, మన కమిషనర్ గారు, మరి మా పోలీస్ సిబ్బంది మొత్తం కూడా దర్దాపులో 200 మందిని అక్కడి నుంచి లో లెవెల్ ఏరియా నుంచి తీసుకొచ్చి మన నిర్మలా స్కూల్లో తీసుకురావడం జరిగింది. అట్లాగే వెనపోసు కాలనీ, అలాగే టౌన్ చుట్టుపక్కల ఉండే లో లెవెల్ ఏరియాలో ఉన్న ప్రజలందరికీ కూడా ముఖ్య గమనిక, మనకి ఇంకా రెయిన్ ఎక్కువ పడుతుంది కాబట్టి చుట్టుపక్కల వాటర్ అంతా కూడా లో లెవెల్ ఏరియాకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయవుంచి మీరు కూడా అంటే ఖాళీ చేసి కొద్దిగా మంచి ఏరియా ఉండే ప్లేస్ కి రావాలి. అట్లాగే మేము కూడా మా టీమ్స్ అన్ని కూడా రెవెన్యూ టీమ్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మొత్తం కూడా లో లెవెల్ ఏరియా మొత్తం కూడా తిరుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యంగా మనకు అలాగే గ్రామాల్లో ఉన్న వాళ్ళకి కూడా అన్ని చెరువులు కూడా నిండిపోయి ఉన్నాయి. అన్ని కూడా హై లెవెల్కి వస్తున్నాయి వాటర్ అని చెబుతున్నారు. దానికి సంబంధించిన గ్రామస్తులు కూడా సహకరించి ఎక్కడైనా చెరువులు కానీ అవి కానీ గంటలు పడే పరిస్థితి ఉంటే ఇమీడియట్ గా వాటిని మనము మరమ్మతులు చేయాల్సి వస్తుంది. మా డిపార్ట్మెంట్ ఉన్నారు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు. అలాగే ముఖ్యంగా మెయిన్ గా వచ్చేసి మనకి అద్దంకి మళ్ళీ వినుకొండ నుంచి వెళ్లే దారిలో పిట్టమండ ఉమ్మడివారం మధ్యలో ఒక వాగు ఉంది. రాత్రి నుంచి వాటర్ వస్తుంది. మేము 2 పక్కల ట్రాఫిక్ బంద్ చేస్తున్నాము. ఎవరు కూడా ఆ ఏరియా వెళ్లే వాళ్ళు మొత్తం అటు ప్రయాణం మార్చుకోవాలని కోరుతున్నాము. అలాగే ఇటు కారంపూడి రోడ్ లో కూడా వాటర్ వస్తుందని చెప్తున్నారు. మా వాళ్ళు ఆపుతున్నారు, కానీ 2 వీలర్స్ వాళ్ళు వస్తున్నారు. కాబట్టి దయవుంచి ఈ వర్షం తగ్గేంత వరకు కూడా అంతా కూడా మీ ప్రయాణాలు ఆపుకోవాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. స్టాగ్నేషన్ అయిపోయి వస్తూ ఉంది. దానివల్ల కొన్నిసార్లు ఇళ్లలో కూడా వాటర్ రావడం వల్ల కొంతమంది మన అరుంధతి కాలనీలో దగ్గర 300 మందిని ఇక్కడికి నిర్మలా స్కూల్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. అట్లాగే వేరే సార్లు కూడా కొన్ని సార్లు వాటర్ ఉంటే వాటిని కొంచెం వాటర్ ఫ్లోర్ తగ్గించే విధంగా బండ్లు పెట్టి వాటిని తీసుకున్నాము. అక్కడ బీఆర్ఓస్ ని కానీ, మున్సిపల్ స్టాఫ్ కానీ, పోలీసు వాళ్ళు కానీ, డాక్టర్స్ కానీ అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎక్కడైనా సరే ఇబ్బంది వస్తే వెంటనే అక్కడికి వెళ్ళి చేయడం జరిగింది. ఎక్కడైనా ఎవరు ఇబ్బంది ఉంటే కనుక వెంటనే మా నెంబర్కి రాజధాని నెంబర్ అందరూ కాల్ చేస్తే తెలుస్తానికి అవకాశం సాధ్యమైన వరకు చేయడం అందరూ తెలియజేస్తాం. అట్లాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భోజనాలు కానీ మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే మిగతా స్కూల్స్ లో కూడా ఎక్కడైనా లోకల్ గా విలేజెస్ ఉన్న వాటి దగ్గర కూడా అక్కడ ఉన్న లోకల్ స్కూల్స్ లో కానీ లేదంటే ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ కానీ ఏమి ఉంటే అక్కడ కూడా సచివాలయంలో వాటిని కూడా షిఫ్ట్ చేస్తున్నాం. అందరినీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే విధంగానే చర్యలు తీసుకుంటున్నామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. ఎక్కడైనా సమస్య వస్తే కనుక ఇమీడియట్ గా మాకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా తెలియజేశాం. కాబట్టి ఆ నెంబర్కి కాల్ చేసి మాకు చెప్తే మేము వెంటనే స్పందిస్తామని మీ అందరికీ తెలియజేస్తాం.